ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో అతిపెద్ద సభగా సూపర్ హిట్ సభ జరగబోతోంది. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటా శ్రీరామ్ గారు. సార్, ఏం చెప్తారు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎప్పుడూ జరగనంత పెద్ద సభగా జరగబోతున్నారు. ఈ జనసమిక ఎలా ఉండబోతుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు అనుకూలంగా ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సక్సెస్గా జరుగుతూ ప్రజల్లోకి పూర్తి స్థాయిలో అన్ని సంక్షేమ పథకాలు వెళ్తున్నాయి. అంత తొందరగా వాస్తవంగా చెప్పాలంటే 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ తొందరగా ఏవైతే హామీలు ఇచ్చిన అన్ని హామీలని కూడా ఈరోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏ రకంగా మనము సక్సెస్ ఏదైతే జరిగిందో, ఏ రకంగా సక్సెస్ఫుల్గా పథకాలు వెళ్తున్నాయో దాని గురించే ఈరోజు 3 పార్టీలు కలిసి ఇక్కడ పెట్టడం జరిగిందండి. అందులో ముఖ్యంగా అనంతపూర్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాయకులందరూ వారి ఆనందాన్ని మాతో పాటు కలిసి పంచుకోవడం అనే దాన్ని కూడా మేము కూడా ఆనందంగా భావిస్తున్నాము. మరి దాంతోపాటు దగ్గర 3.5 నుంచి 4 లక్షల పైగా జనాలను మేము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాస్తవంగా దానికి తగ్గట్టుగానే ప్లేస్ను కూడా మేము చూడడము, అకామిడేషన్ ఆ రకంగా ఉండేటట్టుగా చూస్తున్నాము. ఈరోజు పార్కింగ్కి కావచ్చు, లేకుంటే ఇక్కడ మీటింగ్ స్థలం కావచ్చు, ఇవన్నిటిని కూడా ఆల్రెడీ పరిశీలించడం జరిగింది. లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, మొత్తం అందరు నాయకులందరూ కలిసి. సో అవన్నింటినీ కూడా పూర్తి స్థాయి రేపటి నుంచి పనులు మొదలై ఎక్కడ ఇబ్బంది లేకుండా వచ్చే ప్రజలు, ఎందుకంటే ప్రజలు కూడా ఎక్కువ నెంబర్లో వస్తుంటారు కాబట్టి, అండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ 3 పార్టీల నాయకులు కూడా వస్తుంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చూస్తున్నారు. అంటే ఇప్పటికీ మీరు అమలు చేశామని చెప్తున్నారు, కానీ వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే కూడా నిన్న కూడా వ్యాఖ్యానించారు పులివెందులలో కూడా. దీనిపై ఏం చెప్తారు? అపోజిషన్ కదండి, మామూలు మాట్లాడుతూ అంటారు. ఎందుకంటే పాపం ఆయన 3 ఏళ్ళు 4 ఏళ్ల వరకు కూడా పథకాలు లాక్కుంటూ వెళ్ళారు. కానీ ఇంత తొందరగా ఈ రాష్ట్రాన్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఇబ్బంది పెట్టేసి, పూర్తి స్థాయిలో ఒక అరాచక పాలనతో రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తీసుకొని పోయి, ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఎక్కడ నెగ్గుతుందిలే అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేది అంత ఫాస్ట్గా బౌన్స్ బ్యాక్ అవ్వడం అనే దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి వైఎస్ఆర్ నాయకుల్లో చాలా వరకు ఉంది. అందులో జగన్మోహన్ రెడ్డిలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నాయకుల కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఎక్కువ నలిపేసిన పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఆబ్వియస్లీ ఆయనలో అక్కస్ అనేది ఏ రకంగానో ఏదో రకంగా రావాలి. అపోజిషన్ నాయకుడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇక్కడ మంచి జరిగిందా చెడు జరిగిందా అనేది పక్కన పెడితే ఏదో ఒకటి మాట్లాడే విధానం అనేది మన గతంలో ఈ 6 నెలల నుంచి ఆయన కొంచెం బయటకు వస్తున్నాడు. ఈ 6 నెలలు జరుగుతున్న ఏ మాటలో కానీ, ఏ ప్రెస్ మీట్లో కానీ ఆయన చేస్తున్న చేష్టల్లోనే మనకు అర్థమైపోతుంది. రాప్తాలో మీ పొలిటికల్ అపోనెంట్ ప్రకాష్ రెడ్డి ఇకపై ధర్మవరంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ఉంటూ కూడా, బయట శ్రీరామ్ని కట్టడి చేస్తూ ఉంటూ కూడా వ్యాఖ్యానం జరిగింది. దీనిపై ఏం చెప్తాను? నన్ను రాప్తాలోనే కట్టడి చేయలేదు, ధర్మవరం వచ్చి ఏం కట్టడి చేస్తాడులే. కానీ ప్రకాష్ రెడ్డి అది వాళ్ళ అంతర్గత కుమ్ములాటల్లో వాళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు. దాని గురించి మనకి ఇదయ్యేది లేదు. నన్ను ఈడ కట్టడి చేయలేరు, ఆడ కట్టడి ఎక్కడ కట్టడి చేయలేరు. ఏ వైఎస్ఆర్ నాయకుడు వచ్చి నన్ను ఏం కట్టడి చేయలేడు. నా పద్ధతుల్లో మేము పోతున్నాం, మేము ప్రజల కోసం ముందుకెళ్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం కానీ, ప్రజలకు ఉపయోగపడేటట్టు కానీ ఈరోజు నారా లోకేష్ గారు కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, వారి ఆలోచనల మేరకు మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు నన్ను ప్రజలకు ఏదైనా మంచి చేసే దాంట్లో నన్ను కట్టడి చేయాలనే ఆలోచన వాళ్ళకుంటే వైఎస్ఆర్ వాళ్ళకు మరి అది మంచి పద్ధతి కాదు. నువ్వైనా పనిచేసే ప్రజల కోసమే, నేనైనా పనిచేసేది ప్రజల కోసమే. కాబట్టి ఏదైనా ఫస్ట్ ఉపయోగపడే పనులు ఏమన్నా ఉంటే లాస్ట్ 5 ఏళ్ళు ఏవి చేయలేదు, దాన్ని వెనక్కి తిరిగి చూసుకొని ఏమైనా మార్పులు చేసుకోగలిగితే, తనలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోమనండి. అందుకంటే ముందు ఫస్ట్ వాళ్ళ కార్యకర్తలను మట్సంగా చూసుకుంటే బాగుంటుంది, మళ్ళీ మా మీదకి వచ్చేది ఎందుకంటే. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాం దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలో కూడా సభ నిర్వహించబోతున్నాం. అది కాకుండా కేవలం 1 ఇయర్ లోపలే సమీక్షా పథకాన్ని అమలు చేశాం కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయంలో సంతృప్తి ఉన్నారు. కాబట్టి సుమారు 4 లక్షల మందికి పైగా ఈ సభకు తరలించే అవకాశం ఉందంటూ కూడా ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటా శ్రీరామ్ చెప్తున్నారు. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.